అండి గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటి సిద్దిపేట్ డిస్టిక్కు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనము నిన్న వచ్చిన రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని ఒక సర్వే అయితే నిర్వహించిన. చాలామందికి వచ్చిన మార్కులు యావరేజ్ మార్కులు అయితే తీసుకున్నా. యావరేజ్ మార్కులు తీసుకున్న తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే దాన్ని బేస్ చేసుకొని అయితే చెప్తున్నా. యావరేజ్గా చాలామంది 55 టు 65 మధ్యలో చాలామంది ఉన్నారు. ఇది యావరేజ్ స్కోర్గా చాలామంది ఎక్కువ ఉన్నారు. 90% దీంట్లోనే ఉన్నారు. ఇక చాలామందికి ఈ స్కోర్లు ఉన్నారు. ఎవరైతే 90+ అంటే 65+ ఉన్న వాళ్ళందరికీ అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనకు ఓపెన్ కేటగిరీలో 70+ మార్క్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలో అయితే వెళ్ళిపోతారు. సిద్దిపేట డిస్టిక్లో ఎస్సీ వాళ్ళకైతే 65+ మార్క్స్ వస్తే ఎస్సీ వాళ్ళకైతే జాబ్ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 65+ ఉన్న వాళ్ళు. ఎస్టీలో మనకు 62+ మార్క్స్ ఉంటే మనకు ఎస్టీ నుండి జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ బీసీ వాళ్ళకి చూద్దాం. మనం ఇప్పుడు బీసీఏలో మనకు 62+ మార్క్స్ ఉంటే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత బీసీబీలో వచ్చేసి 64+ మార్క్స్ ఉంటే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు బీసీబీలో. తర్వాత బీసీసీలో మనకు 50+ మార్క్స్ ఉంటే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు బీసీబీలో. తర్వాత బీసీడీలో వచ్చేసి 65+ మార్క్స్ ఉంటే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సిద్దిపేట డిస్టిక్ నుండి నేను చెప్పేది. తర్వాత ఈ బీసీఈలో వచ్చేసి మన కాంపిటీషన్ కొద్దిగా తక్కువనే ఉంది. 58+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ మెయిన్గా చెప్పవలసింది ఏంటి అని అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు 60+ మార్క్స్ ఉంటే మాత్రం వీళ్ళకి 100% జాబ్ వస్తుందండి. వీళ్ళు జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత స్పోర్ట్స్ కోటాలో వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ 2 కేటగిరీలో 45+ మార్క్స్ వస్తే వీళ్ళైతే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది మన సిద్దిపేట డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్కోరు. దీనికి సేఫ్ స్కోర్ ఎంత అంటే నాకు 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ అయితే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీకు 65 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీ మార్క్స్ని 100% అయితే జాబ్ అయితే వస్తుంది 65+ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీలో కూడా మిగతా కేటగిరీలలో కూడా 62+ అట్లా వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు 90%. మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. కేవలం మీ దగ్గర నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమే. ఉంటానండి. జై హింద్, జై భారత్.